మోక్షప్రదములగు పుణ్యక్షేత్రముల వర్ణన. కాల విశేషమునందు వివిధములైన నదులయందు స్నానమాచరించుట వలన కలుగు ఉత్తమ ఫల నిర్దేశము. తీర్థములందు పాపముల నుండి రక్షింపబడు హెచ్చరిక. సూతుడు పలికెను: విద్వాంసులారా, వివేకవంతులగు మహర్షులారా, మోక్షదాయకమగు శివక్షేత్రములను వర్ణించెదను వినుడు. దాని తరువాత లోకరక్షణార్థము శివ సంబంధమైన ఆగమములను వర్ణించెదను. పర్వతములు, వనములు, కాననములతో కూడిన ఈ భూమి 50 కోట్ల యోజనముల విస్తారమును కలిగియున్నది. భగవంతుడగు శివుని ఆజ్ఞచే పృథివీ సకల జగత్తును ధరించియున్నది. పరమశివుడు భూతలమునందలి వివిధ స్థలములలో అచ్చటచ్చట వినిపించు వారికి కృపతో మోక్షమును ప్రసాదించుటకు శివక్షేత్రములను నిర్మించెను. దేవతలకు, ఋషులకు కొన్ని క్షేత్రములు నివాసస్థానములుగా చేసి అనుగ్రహించెను. దీని వలన వాటియందు తీర్థతత్వము ప్రకటితమయ్యెను. చాలా క్షేత్రములు లోకరక్షణకు స్వయముగా ప్రాదుర్భవించెను. తీర్థములకు, క్షేత్రములకు వెళ్ళిన వారు అచ్చట స్నానము, దానము, జపము మొదలైనవి చేయవలెను. అట్లా చేయనిచో రోగములు, దారిద్ర్యములు, మూగతనము మొదలగు దోషములకు లోనయ్యరు. భారతదేశమునందు మరణించిన మానవులు తమ పుణ్యఫలము చేత బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు. ఆ పుణ్యము క్షీణించగనే మరలా మానవ యోనియందు జన్మించెదరు. అంటే పాపి అయిన మానవుడు పాపమును చేసి దుర్గతికి లోనగును. బ్రాహ్మణులారా, పుణ్యక్షేత్రములందు పాపకర్మలను చేసినచో నరకమింకను దృఢమగును. కనుక పుణ్యక్షేత్రములలో నివసించు సమయమును సూక్ష్మాతి సూక్ష్మమైన ఏ కొద్ది పాపమును కూడా చేయరాదు. సింధు, శతద్రు అంటే సట్లెజ్ నదీ తీరములందు అనేక పుణ్యక్షేత్రములు కలవు. సరస్వతీ నది మిగుల పవిత్రమైన 60 ముఖములు కలదని చెప్పెదరు. అనగా 60 జలధారలను కలిగియుండును. విద్వాంసులు సరస్వతీ నది యొక్క ఆయా ధారల తీరములందు నివసించినచో క్రమముగా బ్రహ్మపదమును పొందుదురు. హిమాలయ పర్వతముల నుండి వెలువడు పుణ్యజలములగల గంగ 100 ముఖములు కలిగియున్నది. దాని ఒడ్డున కాశీ, ప్రయాగ మొదలగు అనేక పుణ్యక్షేత్రములు గలవు. మకర రాశియందు సూర్యుడు ప్రవేశించినప్పుడు గంగా నదీ తీరము మొదటి కంటే కూడా మిక్కిలి ప్రశస్తము, పుణ్యదాయకముగను. శోణభద్ర నది 10 ధారలతో ప్రవహించుచుండును. అది బృహస్పతి మకర రాశియందు చేరినప్పుడు మిగుల పవిత్రమై అభీష్ట ఫల ప్రదాయకమగును. ఆ సమయమున అక్కడ స్నానము చేసి ఉపవాసముండినచో వినాయక పదమును పొందుదురు. పుణ్యజలముల గల మహానది నర్మదా 24 పాయలు గలిగి ప్రవహించును. దానిలో స్నానమాచరించి ఆ నదీ తీరమున నివసించు మానవునకు వైష్ణవపద ప్రాప్తి కలుగును. తమసా నది 12
దేవానది దశముఖములు కలిగి ప్రవహించును. పరమపుణ్యమయి అయిన గోదావరి ఏకవింశతి ముఖములు గలదని చెప్పబడినది. అది బ్రహ్మహత్య దోషమును, గోవధ వలన కలుగు పాపమును కూడా నశింపచేసి రుద్రలోకమును ప్రసాదించును. కృష్ణవేణి జలము మిగుల పవిత్రమైనది. ఆ నది సకల పాపములను రూపుమాపును. అది 18 ముఖములతో ప్రవహించును. విష్ణులోకమున ప్రదానము చేయునదై యుండును. తుంగభద్రకు 10 ముఖములు కలవు. అది బ్రహ్మలోకమును ప్రసాదించును. పుణ్య సలీలయగు సువర్ణముఖి 9 ముఖములు కలదియై ప్రవహించును. బ్రహ్మలోకము నుండి తిరిగి వచ్చిన జీవులు ఆ నదీ తీరమున జన్మించెదరు. సరస్వతీ నది, పంప సరోవరము, కన్యాకుమారి, అంతరీపము, శుభకరమైన శ్వేత నది ఇవన్నీయు పుణ్యక్షేత్రములు. ఈ నదీ తీరముల యందు నివసించినచో ఇంద్రలోక ప్రాప్తి కలుగును. సహ్యపర్వతము నుండి వెలువడిన మహానది కావేరి మిగుల పుణ్యప్రదయగును. దీనికి 27 ముఖములు కలవని చెప్పుదురు. ఇది కోరిన సకల కోరికలను తీర్చును. ఈ నదీ తీరములు స్వర్గలోకమును ప్రాప్తింపచేయును. బ్రహ్మ విష్ణు పదముల నొసగును. కావేరీ నదీ తటములు శివక్షేత్రములు ఆధీనములై యుండును. అవి అభీష్ట ఫలప్రదములే కాక శివలోకమును ప్రసాదించునవి కూడా. సూర్యుడును బృహస్పతియును మేషరాశియందు ప్రవేశించినప్పుడు నైమిషారణ్యమున బదరికాశ్రమము యొక్క తీర్థములందు స్నానము, పూజలు చేసినచో అవి బ్రహ్మలోక ప్రాప్తి కలుగచేయును. సూర్యుడు సింహ, కటక రాశులందు సంక్రమణము చేయునప్పుడు సింధు నది యందు చేసిన స్నానము, కేదారీ తీర్థమునందలి జలపానము, స్నానము జ్ఞానప్రదములని అంగీకరింపబడెను. బృహస్పతి సింహరాశియందు ఉండినప్పుడు సింహ సంక్రమముతో కూడిన భాద్రపద మాసము నందు గోదావరి నదిలో స్నానమాచరించవలెను. అది శివలోకము నొసగునని పూర్వము స్వయంగా పరమశివుడే పలికెను. సూర్యభగవానుడు బృహస్పతి కన్యారాశియందున్నప్పుడు యమున, సోనభద్ర నదులలో స్నానమాచరింపవలెను. ఆ స్నానము ధర్మరాజు మరియు విఘ్నేశ్వర లోకములందు గొప్ప గొప్ప సుఖభోగములను ప్రసాదించునని మహర్షులు వచించెదరు. సూర్యుడు బృహస్పతి తులారాశియందు ఉన్నప్పుడు కావేరీ నదియందు స్నానము చేయవలెను. ఆ స్నానము పరమాత్ముడగు విష్ణువచన మహిమ చేత సకల అభీష్ట వస్తువులను ప్రసాదించును. సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశియందున్న మార్గశిర మాసమునందు నర్మదలో స్నానము చేసినచో విష్ణులోకము ప్రాప్తించగలదు. సూర్యుడు బృహస్పతి ధనుర్రాశియందున్న సువర్ణముఖి నదియందు చేసిన స్నానము శివలోక మొసగునని బ్రహ్మ చెప్పెను. సూర్యుడు బృహస్పతి మకర రాశియందున్న మాఘ మాసమునందు గంగా జలమునందు స్నానమొనర్పవలెను. ఆ స్నానము శివలోక ప్రాప్తిని కలుగజేయునని బ్రహ్మ పలికెను. శివలోకము తరువాత బ్రహ్మ విష్ణులోకమునందు సుఖములను అనుభవించిన అనంతరము మానవుడు జ్ఞానమును పొందును. మాఘమాసమునందు సూర్యుడు కుంభరాశియందున్నప్పుడు ఫాల్గుణ మాసమునందు గంగానదీ తీరము
చేసిన శ్రాద్ధము, పిండ ప్రదానము లేక తిలోదక దానమును తండ్రి తల్లి వంశములకు చెందిన అనేక తరములు పితరులను ఉద్ధరించునని అంగీకరింపబడినది. సూర్యుడు బృహస్పతి మీనరాశి యందు స్థితులైనప్పుడు కృష్ణవేణి నది యందు చేయు స్నానమును మహర్షులు ప్రశంసించిరి. ఆయా మాసముల యందు పైన చెప్పిన తీర్థములలో చేయు స్నానము ఇంద్రపదమును ప్రాప్తింపచేయును. విద్వాంసులు గంగా లేక కావేరీ నదులను ఆశ్రయించి తీర్థవాసము చేసినచో అప్పటికప్పుడు పాపము లన్నీయు నిశ్చితముగా నిర్మూలింపబడును. రుద్రలోకమును ప్రసాదించు క్షేత్రములనేకములు కలవు. తామ్రపర్ణి, వేగవతి ఈ నదులు బ్రహ్మలోక ప్రాప్తి రూపమైన ఫలమునొసగును. ఈ రెండు నదీతీరములందు స్వర్గప్రదములగు ఎన్నియో క్షేత్రములు కలవు. ఈ రెండిటి మధ్య అనేక పుణ్యప్రదములగు క్షేత్రములు కలవు. అచట నివసించు పండితులు గొప్ప ఫలమును పొందుదురు. సదాచారము, ఉత్తమమైన వృత్తి, సద్భావనతో మనస్సునందు దయాభావము కలిగి పండితులు తీర్థమునందు నివసించవలెను. లేనిచో ఆ ఫలము లభించదు. పుణ్యక్షేత్రములందు చేసిన పుణ్యము కొంచెమైనా అనేక విధములైన వృద్ధిని ప్రసాదించును. అచట చేసిన స్వల్ప పాపము కూడా పెద్దదిగా పరిణమించును. పుణ్యక్షేత్రమున నివసించుచు జీవితమును గడుపవలెనని నిశ్చయించుకొనిన అది పుణ్య సంకల్పమగును. దాని వలన ముందటి పాపము లన్నీయు అప్పటికప్పుడు నశించును. ఆ పుణ్యము ఐశ్వర్యదాయకమని కూడా చెప్పబడినది. బ్రాహ్మణులారా, తీర్థవాసమునందు చేసిన పుణ్యము శారీరక, వాచిక, మానసిక సకల పాపములను నశింపజేయును. తీర్థములందు చేసిన మానసిక పాపము వజ్రలేపమగును. అది అనేక కల్పముల వరకు వెంటాడుచునే ఉండును. అట్టి పాపము కేవలము ధ్యానము చేతనే నశించును. మిగతా వాటి చేత నశింపదు. వాచిక పాపము జపము చేతను, శారీరక పాపము శరీరమును శుష్కింపచేయు కఠిన తపస్సు చేత నశించును. కనుక సుఖమును గొర్రు పురుషులు దేవతలను పూజించుచు, బ్రాహ్మణులకు దానమొనరించుచు పాపముల నుండి తమను రక్షించుకొనుచు తీర్థములందు నివసించవలెను.